నైమిసారణ్యం అనేది 88,000 మంది ఋషుల తపస్సు ప్రదేశం. ఇక్కడ ఋషులు మరియు మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు లేదా ఆధ్యాత్మిక అభ్యాసం చేశారు. ఇక్కడ ప్రధాన ప్రదేశం చక్రతీర్థం. ఇది బ్రహ్మజీ వదిలివెళ్లిన చక్రం నుండి ఉద్భవించింది. ఒకసారి 88,000 మంది ఋషులు మరియు మునులు బ్రహ్మాజీతో ఇలా అన్నారు: ప్రభువా, కలియుగంలో తక్కువ సమయంలో మనం ఆరాధనా సాధనను పొందగల స్థలాన్ని మాకు ఎక్కడ పొందవచ్చో చెప్పండి. ఎక్కడైతే కాళీమాత ప్రవేశం నిషిద్ధమో అక్కడ వేధించవద్దు. అప్పుడు బ్రహ్మగారు తన మనస్సు నుండి ఒక చక్రాన్ని సృష్టించి, అది ఎక్కడ ఆగిపోతుందో అది అత్యంత పవిత్రమైన ప్రదేశం, శక్తి పడిన పేరు, మధ్య భాగం లేదా అడవి, దీనికి నైమిసారణ్య అని పేరు పెట్టారు. దీని కారణంగా నైమిసారణ్య వేంసర్ మొదలైనవారు నైమిసారణ్య వేంసర్ అని పిలువబడ్డారు. ఆంధ్రభవన్లో ఉన్న సైనీ అతిథి గృహం సీనియర్ సిటిజన్ తెలుగు ప్రజల సేవా గృహం లాంటిది. ఇక్కడ ఎసి రూమ్, నాన్ ఎసి రూమ్, హాల్. సత్యనారాయణ పూజకు తగిన ఏర్పాట్లు చేస్తారు. ఆంధ్ర భోజన ఏర్పాట్లు చేస్తారు. గదిని బుక్ చేసుకోవాలంటే ముందుగానే కాల్ చేయాలి. తెలుగు ప్రజలకు సేవ చేయడానికి దాని యజమానే ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నైమిసారణ్య మా లలితాదేవి ఆలయం చక్రతీర్థం వ్యాస్లో ఉన్న కొన్ని పౌరాణిక ప్రదేశాలు. మహాముని సుత్ మహాముని ఆది గంగా గోమతి నది హనుమాన్ గఢీ